నీ జీవితంలో దీవెన అనే వర్షం కురవలేదేమో కానీ ఈరోజు నువ్వు అడిగి చూడు, నీ మీద దీవెన అనే వర్షం ఈరోజు సమృద్ధిగా నీ మీద కురవబోతా ఉంది. నువ్వు ఒకవేళ ధూళివై ఉండొచ్చు, వీడుబారిన జీవితమై ఉండొచ్చు, పాడైపోయిన బ్రతుకై ఉండొచ్చు, ఎడారి లాంటి జీవితమై ఉండొచ్చు. దీవెనకరమైన ఒక వర్షం నీ మీద కురవబోతా ఉంది ఈరోజు. నోరు తెచ్చి అడుగు, ప్రభువా నన్ను దీవించు, ప్రభువా నన్ను దీవెనకరంగా మార్చు, ప్రభువా నన్ను దీవెనకరంగా మార్చు, నా మీద దీవెన వర్షాన్ని కురిపించు. ప్రేమ దేవుని బిడ్డలారా, బైబిల్లో చాలా సందర్భాల్లో వర్షాలు కురిసాయి. కురువంటే కురిసింది, ఆగమంటే ఆగింది. వర్షాలు కురవకపోతే, జలాశయాలు నిండకపోతే నోట్లోకి అన్నం పోదు. ఈవెనకు బదులు దరిద్రం విలయతాండం ఆడుతుంది. ఒక్కరోజు ఈరోజు నీ జీవితంలో ప్రభా నీ దీవెన వర్షం నా మీద కుమ్మరించి ప్రభా అని అడిగి చూడు. మీరు అనుకుంటున్నారు నేను ధూళినైపోయినా, ఎడారినైపోయినా, నా జీవితం గీడుబారిపోయింది, నా బ్రతికింతే, నా జీవితం ఇంతే అనుకుంటున్నారు. దీవెన వర్షం కురవబోతా ఉంది. ఏ వర్షం? నేను ప్రపంచంలో ఉన్న ఇంటర్నేషనల్ స్పీకర్లందరికీ ఫోన్ చేసి నన్ను దీవించు కాదు. ఈ వర్షం నీ మీద కుమ్మరించబడితే అది నువ్వు దీవెనకరంగా మార్చబడిపోతావు. ఆమేన్, హల్లెలూయా. ఇది 120 మంది మీద మేడగదిలో ఉన్న దేవుని బిడ్డల మీద కురిసింది. ఆ వర్షం ఇప్పుడు నీ మీద కురవబోతా ఉంది. అది దీవెన వర్షం, అది పరిశుద్ధాత్మ వర్షం. అది నీ జీవితాన్ని దీవెనగా మార్చేస్తాను. నువ్వు ఇక నాకు చాలా ఈ దీవెన అన్నంత వరకు నీ మీద కురుస్తావు.